సెప్టెంబర్ 16న జరిగే గణేష విగ్రహాల నిమజ్జనం నిర్వహణకు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు కాకినాడ జిల్లా జగన్నాథపురం 2 వంతెనల నడుమ ఉన్న సిటీ వినాయక సాగర్ ప్రాంగణాన్ని ఆర్డీఓ ఇట్ల కిషోర్, డీఎస్పీ రఘువీర్ విష్ణు, కార్పొరేషన్ ఎస్ఈ వెంకట్రావు, ఎస్ఐ నాగేంద్ర కుమార్ పరిశీలించారు. కాకినాడ వినాయక సమితి గౌరవ అధ్యక్షులు దూసర్లపూడి రమణరాజు, జిల్లా కన్వీనర్ ఎనిమిరెడ్డి మాలకొండయ్య, సిటీ కో కన్వీనర్ సాలగ్రామ లక్ష్మీ ప్రసన్న తదితరులతో నిమజ్జనం ఏర్పాట్ల గురించి చర్చించి అధికారులకు తగు సూచనలు చేశారు. ఈ సందర్భంగా సమితి నాయకులు మాట్లాడుతూ 3 అడుగుల విగ్రహాలు నిమజ్జనం చేసుకునేందుకు పూర్వ కలెక్టర్ మురళీధర్ రెడ్డి అనుమతులిచ్చారని తెలియజేశారు. ఆ ప్రకారమే వినాయక నిమజ్జనాలకు అనుమతులు మంజూరు చేయాలని అధికారులకు విజ్ఞప్తి చేశారు. ప్రాంగణం యావత్తు పొదల తుప్పలతో ఉన్నందున పరిశుభ్రం చేయించి ప్రదేశాన్ని వినియోగంలోకి తీసుకురావాలని కోరారు. ఫ్లడ్ లైట్లు, ఈతగాళ్లు, త్రాగునీరు, అంబులెన్స్ వంటి వసతులు ఏర్పాటు చేయించాలని విజ్ఞప్తి చేశారు. సిటీలో ఉన్నటువంటి విగ్రహాలను నిమజ్జనం చేయడానికి ఈ వినాయక సాగర్ ప్రాంగణాన్ని పరిశీలించడానికి ఆర్డీఓ ఇట్ల కిషోర్ గారు, అదేవిధంగా డిఎస్పీ గారు ఈ ప్రాంతానికి పరిశీలించడం కోసం వచ్చారు. నగర గణేశోత్సవ సమితి ఒకటే చెప్తా ఉంది. ఇక్కడ మరి 1989 నుంచి కూడా గణేశ విగ్రహాల నిమజ్జన కార్యక్రమం జరుగుతున్న ప్రక్రియలో మరి గత 5 సంవత్సరాల కింద 2 సంవత్సరాలు దీన్ని ఉద్దేశపూర్వకంగా రాజకీయాలు బ్రేక్ చేశాయి. తర్వాత కరోనా వల్ల 3 సంవత్సరాలు ఇబ్బంది అయింది. ఇప్పుడు ఇక్కడ ఇబ్బంది లేనటువంటి ప్రదేశంలో ఉన్నప్పుడు ఇక్కడ చిన్న విగ్రహాలు కలపడానికి ఎటువంటి అవాంతరాలు లేవు. అవసరమైతే వ్యాన్ ఎలా వచ్చి అటు వెళ్ళిపోవడానికి ఒక గేట్ తీస్తే వెసులుబాటు ఉంటుంది. లేదు మీకు అది కుదరదు అనుకుంటే వాహనాలు బయట నుంచి బయట వెళ్ళిపోయేటువంటి వాతావరణంలో విగ్రహాలు తెచ్చుకొని లోపల కలుపుకుంటారు. ఆ వెసులుబాటుతో చేయాలని చెప్పేసి ఆర్డీఓ గారికి, డిఎస్పీ గారికి చెప్పడం జరిగింది. ఇవాళ నేను హిందువుల్ని, యువకుల్ని, మహిళల్ని ఒకటే కోరుతున్నాను. ఓ హిందువా మేలుకో, ఓ మహిళ మేలుకో. మనకి వినాయక చవితి పండుగల్లో మొదటి పండుగ. ఈ పండుగను మనం పూర్తి చేసుకుని మిగిలిన పండుగలన్నీ కూడా సంవత్సరం అంతా కూడా ఆయురారోగ్యాలతోటి, ఐశ్వర్యాలతోటి మనం నిండి ఉన్నాం. కాబట్టి ఈ వినాయక పండుగని వాడవాడలా పందిర్లు పెట్టి వాడవాడలా యువకులందరూ కూడా, విద్యావంతులు, చదువుకునే పిల్లలందరూ కూడా గణేష్ మహారాజ్కి జై అంటూ పండుగలు చేసి 7వ తేదీన ప్రారంభించుకొని 16వ తేదీన పెద్ద ఎత్తున ఈ యొక్క నిమజ్జనానికి ఈ బాలగంగాధర తిలక్ ప్రాంగణంలో, ఈ వినాయక సాగర్లో ఈ సంవత్సరం మనం ఘనంగా చేయబోతున్నాము. అందరూ కూడా పెద్ద ఎత్తున తప్పెళ్లతో, తాళాలతో, ఊరేగింపుతో రంగులు చల్లుకొని ఉరకలు వేస్తూ రావాలని ఆహ్వానిస్తున్నాం.